హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. సమ్మర్ వచ్చేస్తుంది కదండి. చాలా రెసిపీస్లోని రోజ్ సిరప్ అనేది రెడీ చేస్తారు. ఇది బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రోజ్ సిరప్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం కోసం దేశవాళీ రోజెస్ని అయితే తీసుకోవాలండి. గులాబీ పూలు ఉంటాయి కదా, ఆ గులాబీ పూలన్నిటినీ ఒక 12 వరకు తీసుకొని చక్కగా కాడలన్నీ ఆకులు తీసేసి ఇలా రెక్కలు మాత్రం ఉంచుకోవాలన్నమాట. వీటిని శుభ్రంగా మనం ఒకసారి వాష్ చేసుకుంటే దుమ్ము ధూళి ఏవైనా ఉన్నాయంటే అవి పోతాయి. సో మొత్తం అన్నీ చక్కగా కడిగేసుకొని స్టెయిన్ చేసేసుకోవాలన్నమాట. సో ఆరబెట్ట అవసరం లేదు, జస్ట్గా వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ మనం చాలా రెసిపీస్లోని ఈ రోజ్ సిరప్ని వాడుకోవచ్చు అనమాట. సో ఒక బౌల్లోని 1 కప్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్లోని మనం రోజ్ పెటల్స్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రోజ్ పెటల్స్ అన్నీ వేసి బాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకోవడం వల్ల మనకి ఆ రోజ్కి తాలూకా ఫ్లేవర్ అలాగే కలర్ కూడా వాటర్లోకి దిగిపోతుంది. ఈ 1 కప్ వాటర్ కాస్త హాఫ్ కప్ వాటర్ అయ్యేంత వరకు ఈ పెటల్స్ని అందులో బాగా మరిగించుకోవాలి. సో ఇలా మరిగించే ప్రాసెస్లోని ఈ పెటల్స్ అన్నీ కూడా వైట్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా వీడియోని, ఈ పెటల్స్ అన్నీ కూడా పింక్ షేడ్లో నుంచి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అలాగే వాటర్ కూడా రోజ్ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ వేరేగా పెటల్స్ వేరేగా సపరేట్ చేసుకొని వాటర్ని ఒక్కటి మనం తీసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవి హాఫ్ కప్ వాటర్ అయ్యిందనమాట ఇప్పుడు. సో తర్వాత మెల్లి ఒక బౌల్ పెట్టుకొని అందులోని హాఫ్ కప్పు వాటర్ని తీసుకొని అందులోని హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి. ఈ షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయేంత వరకు బాగా మరిగించుకొని, పాకం ఏమీ అవసరం లేదు, జస్ట్ షుగర్ అనేది కరిగిపోవాలన్నమాట. ఈ కరిగిపోయిన షుగర్లోని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్ని వేసుకోవాలి. సో హాఫ్ కప్ వాటర్కి హాఫ్ కప్పు రోజ్ పెటల్ వాటర్ని వేసుకొని చక్కగా కలర్ రావడం కోసం బీట్రూట్ ముక్కని కూడా వేసుకోవాలి. ఇది న్యాచురల్ కలర్ వస్తుందన్నమాట. సో ఈ బీట్రూట్ ముక్కను వేసుకుంటే ఆ కలర్ అనేది మంచిగా వస్తుంది. మీకు ఈ కలర్ సరిపోకపోతే 2-3 డ్రాప్స్ రోజ్ కలర్ ఉంటుంది, లేదంటే రెడ్ కలర్నైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదండి, జస్ట్ బీట్రూట్ ముక్కనే వేసుకున్నాను అనమాట. సో ఇవి చక్కగా మరిగి బబుల్స్ లాగా వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా బబుల్స్ లాగా అంటే కొంచెం తీగలాగా, మరీ తీగ పాకం కాకుండా ముద్ర పాకం కాకుండా ఇలా బబుల్స్ లాగా వచ్చేంత వరకు చూసుకొని చక్కగా మీకు ఇందులోనే ఈ స్టేజ్లో ఉండేటప్పుడే మనకి ఒక హాఫ్ లెమన్ ముక్కని చక్కగా పిండుకోవాలి. ఈ లెమన్ ఎందుకు అంటే ఈ పాకం అంతా క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది, మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందన్నమాట. ఇలా క్రిస్టలైజ్ అవ్వకుండా అంటే పంచదార లాగా అయిపోకుండా ఉంటుంది లెమన్ వేస్తే. ఆ తర్వాత మీకు వెనిలా ఫ్లేవర్ అయినా లేకపోతే రోజ్ ఫ్లేవర్ అయినా వేసుకోవాలి. సో రోజ్ ఫ్లేవర్ లేకపోతే వెనిలా ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీగా చాలా క్విక్గా రెడీ అయిపోయే రోజ్ సిరప్ అనమాట. మార్కెట్లో కొనుక్కుంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. సో అలాగే కొన్ని కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు. అదే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే ఎలాంటి కెమికల్స్ ఎలాంటి ప్రిజర్వ్ ఐటమ్స్ లేకుండా చక్కగా ఇంట్లోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చక్కగా మనకి గాజు సీసాలోనే ఎయిర్టెల్ బాక్స్లోనే వేసుకుంటే బయట అయితే 15 డేస్ వరకు ఉంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు ఉంటుంది. మనకి ఎవరైనా క్విక్గా ఇంటికి గెస్ట్లు కానీ వచ్చారు అంటే జస్ట్ లెమన్ వాటర్లోని ఈ రోజ్ సిరప్ వేసుకోవచ్చు, లేదు అంటే ఐస్ క్రీమ్స్లో వేసుకోవచ్చు. కొన్ని రెసిపీస్ చాలా ఉన్నాయండి, వాటిలోనైతే ది బెస్ట్ మస్టర్డ్ అండ్గా ఈ రోజ్ సిరప్ని అయితే వాడుకుంటారు. అలాంటి రోజ్ సిరప్ని బయట ఎక్కడో కొనుక్కొని ఇంట్లో తెచ్చుకునే కన్నా ఇంట్లోనే మన చేతులతో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఎవరైనా వచ్చారు అంటే క్విక్గా చేసి ఇచ్చేస్తామన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
బయట కొనుక్కునే రోజ్ సిరప్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రోజ్ సిరప్ హెల్దీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే నన్ను కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి. సో అలాగే ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.